నేను మీ ఆర్ఎస్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు ముందుకు మన కొత్త వీడియోతో కొత్త రెస్టారెంట్ వస్తుంది. మనకి వచ్చినప్పటికి ఈ రోజు మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడ బీసన్ రోడ్ లో అయితే ఉన్నాము. బీసన్ రోడ్ లో మనకి ఈ రెస్టారెంట్ ఓనర్ గురించి మనం స్పెషల్ చెప్పుకోవాలని మన బ్రదర్ తెచ్చినప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. చిన్న బండి దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు మనకి వచ్చేప్పటికి ఈ రెస్టారెంట్ అయితే పెట్టాడండి. మనకి ఈ సాయి బిర్యానీ పెట్టండి. మనకి నార్మల్ గా శివ బిర్యానీ అంటే ఎవరికైనా విజయవాడ అందరికీ తెలుస్తుంది. లోపలికి వెళ్దాం. అల్లు ఇవాళ కాంబోస్ కూడా ఉన్నాయంటే ఆ కాంబోస్ ఏంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మనకి చెప్పాలంటే అన్న మనకి ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే చాలా మంది కూడా మనకి చదువుకొని కూడా ఉద్యోగాలు లేవు, అది ఇది అని చెప్పి చాలా మంది మనకి ఖాళీగా దగ్గర కూర్చుంటున్నారు. కానీ అన్నయ్య చిన్న బండి, ఒక చిన్న బండి అంటే మనకి అంతకుముందు ఇదే రోజులో చిన్న బండి స్టార్ట్ చేసి ఇవాళ అంచెలంచెలుగా ఎదుర్కొంటా వచ్చి మనకి ఈ హోటల్ అయితే పెట్టాడు అన్నయ్య. అన్నయ్య ఇక్కడ ఉన్నాడు. అన్నయ్య ఒకసారి పలకరిద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. అసలు ఒక చిన్న బండి నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళకి ఇంత హోటల్ పెట్టారంటే దాని వెనకాల మీకు కష్టం ఎంత ఉందో మాకు అర్థం అవుతుంది. ఏంటన్నా అసలు ఏంటి, ఎలా అంటే ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఏంటి అసలు మీరు? మామూలుగా ఏంటంటే ఫస్ట్ నేను అంటే చిన్న బండి నుంచి స్టార్ట్ చేశాను. చిన్న బండి నుంచి స్టార్ట్ చేసి దాన్ని అంటే ఏదైనా సరే ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ విధంగా నేను క్వాలిటీని నమ్ముకున్నాను. మంచి ఫుడ్ ఇస్తే ఏ కస్టమర్ కైనా నచ్చిద్ది అవును అనే ఒక కాన్సెప్ట్ తో ఇవాళకి ఏదైనా సరే ప్రతి ఐటమ్ బ్రాండే వాడతా, కంపెనీదే వాడతా. రైస్ అయినా సరే, ఆయిల్ అయినా సరే, ఏదైనా ఎనీ ఐటమ్ బ్రాండే వాడతా. మనకి దాని మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కాదు ముఖ్యం, మనం కస్టమర్ ఫుడ్ ఎలా ఇస్తున్నాం అనేది. మన దగ్గరకు వస్తే కస్టమర్ హ్యాపీగా వెళ్ళిపోవాలా. కంపల్సరీ ఒక్కసారి తిన్నాడంటే కంపల్సరీ పక్కా ఇంకోసారి రావాలి. మనకి రిపీట్ కస్టమర్ కోసం ఎక్కువ ట్రై చేస్తాం. అవును అవును. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి తిన్నారనుకో, మరి ఫ్యామిలీతో వచ్చి తినేలాగా ఫుడ్ ఉంటే అవునట్టుగా మనం అవును అంతే కదా. మరి తర్వాత వచ్చేసి ఐటమ్స్ వేయడానికి కానీ మాస్టర్ ఎవరు ఉంటారు, మీరే ఏదైనా సరే అంత ఓన్ ప్రిపరేషన్ మనమే. పేస్ట్లు గానీ సరే ఏదైనా సరే అవును. ప్రతిరోజు మార్నింగ్ ప్రతిరోజు మిక్సీ ఆడాల్సిందే కంపల్సరీ. అది ఫ్రిడ్జ్ లో పెట్టడం మరి నెక్స్ట్ రోజు వాడటం ఇలా ఏమి ఉండదు. మనం ఇది చికెన్ ఫ్రై కి చికెన్ ఫ్రై ఇది చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి లివర్ కర్రీ. లివర్ కర్రీ మన దగ్గర ఫేమస్, బాగా ఫేమస్. బాగా లైక్ చేస్తారు లివర్ కర్రీని. ఫస్ట్ నుండి లివర్ కర్రీ ఇది. అదేంటో ఫ్రై కోసం ఫ్రై కోసం అంటే ఆ బాయిల్ అందరు మామూలుగా ఏంటంటే వాటర్ లో బాయిల్ చేసుకుంటాం, మనం ఆయిల్ లో రోస్ట్ చేస్తాం. ప్రతి రెస్టారెంట్ లో వాడేలాగే, కానీ ఏంటంటే మనం వేసే ఐటమ్స్ ఆ టైమింగ్స్ వేరేగా ఉంటాయి. ఆ టైమింగ్స్ వల్లే ఐటమ్ ఫ్లేవర్ గానీ ఇవన్నీ ఇవ్వగలుగుతాం. మామూలుగా అయితే మసాలాని కొద్దిగా వాటర్ తో బాయిల్ చేస్తారు. మనం అలా కాకుండా ఓన్లీ గీ అండ్ కార్డ్ తోనే చేస్తాం. వాటర్ అనేది యూజ్ చేయము మసాలా అంతా. అది గీతోన కార్డ్ తోన బాగా రోస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఏంటన్నా ఇవాళ మనకి కాంబోస్ కూడా ఉన్నాయని చెప్పి అన్నారు, ఏంటి అసలు ఇవాళ కాంబోస్ ఏంటంటే చిట్టుముత్యాల మటన్ దమ్ బిర్యానీ. ఓకే. అదేంటంటే దాని ప్రిపరేషన్ కోసం మటన్ బాయిల్ చేసుకోవడానికి ఆయిల్ కూడా మనకి ఏంటంటే రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. ప్యూర్ రిఫైండ్ ఆయిల్ మనకి యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ కూడా మనకి ఏది మామూలు పామ్ ఆయిల్ అలా యూజ్ చేయడం అనేది ఏమి ఉండదు. నీట్ గా మనకి అంటే మన హెల్త్ కాన్షియస్ పరంగా కూడా చూస్తున్నారు ఇక్కడ వచ్చే కస్టమర్స్ కి. కొట్టించుకొని వస్తాం ఇది. ఓకే. మటన్ కూడా ఇప్పుడు దగ్గర ఉండి మనకి ఇంట్లోకి ఏదైతే ఏ క్వాలిటీ అయితే వాడతామో అలాంటి క్వాలిటీనే కస్టమర్లు పెట్టాలని మన ఆలోచన. మన ఇంట్లో తిన్నట్టు ఉండాలి ఫుడ్. కస్టమర్ తిన్నా మనం తిన్నా ఒకేలాగా ఉండాలి. అందువల్ల దగ్గరుండి మనకి ఏదైతే ఇష్టమో, ఏ పాట అయితే ఇష్టమో వాటిలో దాన్నే కొట్టించుకొని వస్తాను. అంటే వెల్లుల్లి పేస్ట్ సపరేట్, ఇది సపరేట్ చేస్తారా? సపరేట్ చేస్తారు, రెండు కలపరు. దీనికి ఏంటంటే కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుద్ది. ఓకే. ఏది మన దీనికి చిట్టుముత్యాల దమ్ బిర్యానీకి. ఇదేంటన్నా ఇది? ఇదేమో కొత్తిమీర పేస్ట్. ఇది ఇప్పుడు దమ్ బిర్యానీయా? ఇది దమ్ బిర్యానీ. ఇందాక వేసిందేమో బగారా రైస్, అది ఓన్లీ అంటే వెజ్ రైస్ టైప్ లో ఉంటది. ఇదేమో చికెన్ దమ్ బిర్యానీ. ఎంత టైం పడుతుంది ఇప్పుడు మనకి ప్రిపరేషన్? ఇదా హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ 40 minutes లో అయిపోయింది. ఓకే.
ఇక్కడ మనకు వచ్చేప్పటికి సిట్టింగ్ కూడా ఉందండి. టోటల్ గా 2 ఫ్లోర్ సిట్టింగ్ అనమాట. ఇది అయితే కింద పైన కూడా మనకి టోటల్ ఏసీ డైనింగ్ అనమాట. ప్రస్తుతానికి అయితే మనకి ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దమ్కి అయితే వదిలేస్తారు. ఎంత టైం పట్టింది అనేది 10 to 15 minutes రెడీ అయిపోతుంది. ఓకే, ప్రస్తుతం మనకి ఇక్కడ టికె కౌంటర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు కస్టమర్స్. ఎలా ఉన్నారు? నమస్తే భయ్యా. భయ్ నమస్తే. ఎలా ఉంది ఇక్కడ? బాగుంటది భయ్. ఇక్కడ రైస్ పరంగా చాలా బాగుంటది. అన్ని ఫ్రై చికెన్ ఫ్రై బాగుంటుంది. మీరు రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం భయ్య. అన్ని రేట్ కూడా రీజనబుల్ గా ఉంటది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. బాగుంటది. తినడానికి లోపల బాగుంటది. ఎవరు టేక్ అవే తీసుకెళ్ళడానికి బాగుంటది. చాలా బాగుంది. ఫేమస్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏ టైం వచ్చినా కానీ ఫుల్ క్రౌడ్ అండి, ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. మనకి సాయి బిర్యానీలో ఏదైతే కనుక మనకి అడ్రస్ చెప్పగానే మన బీసెంట్ రోడ్ ఏదైతే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుందో ఆ పక్క రోడ్ లోనే ఉంటుందండి మనకి సాయి బిర్యానీ. మనకి సాయి బిర్యానీలో చెప్పటికి కొత్తగా కాంబో అయితే మనకి పెట్టారంటే చిట్టుముత్యాల మటన్ దమ్ బిర్యానీ ప్లస్ దాంతోపాటు మనకు వచ్చేప్పటికి ఒక స్టార్టర్ ఇస్తారండి, రాగి ముద్ద, చికెన్ కర్రీ అయితే ఈ కాంబో ప్రవేశపెట్టారు. దీని కాస్ట్ మనకు వచ్చేప్పటికి 500 అనమాట. 499 రూపీస్ అండి. అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటని. ఇక రాగి ముద్ద ఆ నాటుకోడి కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. దాంతోపాటు ఆ చిట్టుముత్యాల మటన్ దమ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం టేస్ట్ అండి. అసలు చాలా బాగుంది. ఆ చిట్టుముత్యాల అరోమా కానివ్వండి, ఆ బిర్యానీ కానివ్వండి, దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఆ పెరుగు కట్ట రైత ప్రతిదీ చాలా అంటే చాలా బాగుందని. దాంట్లో ఇచ్చిన చిల్లీ చికెన్ స్టార్టర్ కూడా చాలా బాగుందండి. స్మోకీ ఫ్లేవర్తో ఒక తందూరి స్టైల్లో వచ్చింది. యూనిక్గా నాకు కొత్తగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ వచ్చేప్పటికి చికెన్ మటన్ దమ్ బిర్యానీ మనకు కాంబో అయితే తీసుకున్నాను. దీంట్లో రాగి సంగటి, నాటుకోడి కర్రీ, ఒక స్టార్టర్ ఇస్తున్నారు. మనకి చక్కగా నీట్గా చికెన్ మటన్ దమ్ బిర్యానీ కూడా ఇస్తారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. ఇక్కడ వీళ్ళు ఫుడ్ కలుపుతూ ప్రిజర్వేటివ్స్, టేస్టింగ్ సాల్ట్ అయితే ఏం యూజ్ చేయాలంటే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా అడిగాం. వాళ్ళు కూడా చాలా బాగుంది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ లో ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే అలాగే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కనుకోండి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.